బీహార్ ఎలక్షన్స్ కి సైరన్ మోగిందని చెప్పొచ్చు. అలాంటిది 2 దశల్లో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో నవంబర్ 6 అండ్ అలాగే నవంబర్ 11న మొదటి అండ్ రెండో దశ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. అలాంటిది ఈసారి బీహార్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, మరి దీని గురించి చర్చించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి బీహార్ ఎలక్షన్స్ చూసుకుంటే కనుక దానికి సంబంధించి షెడ్యూల్ ఖరారైంది అండ్ అలాగే సైరన్ మోగిందని చెప్పొచ్చు. అలాంటిది 2 దశలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నవంబర్ 6న మొదటి దశ, నవంబర్ 11న రెండో దశ అండ్ అలాగే నవంబర్ 14న దీనికి సంబంధించి కౌంటింగ్ కూడా వెలువడింది. సో ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈసారి బీహార్ ఎలక్షన్స్ చూసుకుంటే? మామూలుగా మన దేశంలోనమ్మా ప్రతి సంవత్సరం ఎక్కడో చోట ఎలక్షన్స్ వస్తున్నాయి. అవును, అందుకనే కదా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఒకే జమిలీ ఎలక్షన్స్ ఒకేసారి జరిపేలాగా ప్లాన్ చేస్తున్నారని చెప్పి దాని కమిటీ చేయడం మనం చూసాం. సరే, ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ఎందుకు ఇంత చర్చనీయం అయిందంటే అది కూడా పెద్ద స్టేటు, 243 స్థానాలు ఉంది కాబట్టి 122 మ్యాజిక్ ఫిగర్. గతంలో రాలా. నితీష్ కుమార్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నితీష్ కుమార్ గారి మీద ఒక మంచి అభిప్రాయం ఉన్నా కూడా సీనియర్ వయసు రీత్యా పెద్ద వయసు వచ్చింది, పైగానేమో 2 దశాబ్దాలుగా ఆ పాలన చూశారు, చాలా ఉన్నాయి. అందులోనే ఏమైందంటే ఈ మధ్య కాలంలో బీహార్లో ఏదైతే ఎలక్షన్ కమిషన్ కొంచెం ఉంది కదా, దాని ఏమంటారు, ఓట్లకు సంబంధించినటువంటి సవరణ చేసేటువంటి అది ఏది తీసుకొచ్చారో దాని మీద అనేకటువంటి ఆరోపణలు తీసుకుంటూ వచ్చారు మన రాహుల్ గాంధీ గారు కూడా. ఓట్ చోరీ నడుస్తుంది బీహార్లోని అని చెప్పేసి దాదాపు 60 లక్షల ఓట్లు తొలగించేశారు అని చెప్పేసి దాని మీద చాలా వాదోపవాదాలు జరుగుతూ మీ దగ్గర ఆధారాలు అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అడగడం ఇవన్నీ పెద్ద జరిగింది. దాంతో ఏమైంది, దేశవ్యాప్తంగా బీహార్లో జరుగుతున్న దాని మీద ఒక చర్చ అయింది. ఓకే, అయితే దాంట్లో ఇప్పుడు పాజిటివ్లు నెగిటివ్ చాలా ఉంటాయి కదా. గత ఎలక్షన్స్లో 2020లో జరిగినాయి మొన్న ఎలక్షన్స్. జరిగినప్పుడు ఏ పార్టీకి మెజార్టీ రాలా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే 79 స్థానాలు అప్పటికి జేడీకి వస్తే బీజేపీకి 78 స్థానాలు వచ్చినాయి. ఓకే, అంటే తప్పని పరిస్థితుల్లో కూటమి ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఏర్పడ్డాయి. నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి గారు చేసి ఆ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాత మళ్ళీ నితీష్ కుమార్ మళ్ళీ ఇంకో స్టెప్ వేసి దాంట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ పక్కన ఉన్నటువంటి మహాగఠబంధన్ కాంగ్రెస్ పార్టీ తోటిని వాళ్ళతోటి చేతి కలపడం, మళ్ళీ వచ్చి వెనక్కి బీజేపీతో చేతి కలిపి మళ్ళీ ఉండడం, ఇవన్నీ కొన్ని అటు స్టెప్లు కూడా జరిగినాయి. దాంతో ఈసారి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటిది. దాంతోపాటు ఈ మధ్యకాలంలోని అంటే ఒక పక్క నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ గారి కుమార్ తేజస్వి యాదవ్ అవతల పార్టీకి ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ పెద్ద బలం తక్కువ. ఆ రాష్ట్రంలో మనం 19 సీట్లు వచ్చినట్టున్నాయి. అయితే ఈసారి వాళ్ళు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు జనస్వరాజ్ పార్టీ పెట్టి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు కదా, అతను కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ఏదో ప్రకటన చేశాడు. ఆప్ కూడా మేము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పన్నారు. 11 స్థానాలకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు. దాంతో మంచి టైట్ ఫైట్ అవుతుంది అన్నమాట. కానీ ఏమవుతుందంటే గతంలో బీహార్ అనేటప్పటికి ఏమవుతుందంటే ముందు దేశంలోనే అత్యంత వెనకబడిన ప్రాంతంగా బీహార్ అనుకుంటాం. ఇప్పుడు మన రాష్ట్రాల్లో చూడండి, ఏదైనా అయితే బీహార్ లాంటి పరిస్థితులు ఇక్కడ వచ్చినాయి అంటాం. అక్కడ ఒక విధమైనటువంటి ఒక దోపిడీ ఉండేది. అప్పుడు గతంలో డెవలప్మెంట్కి చాలా దూరంగా ఉండేది. అక్కడ బీహార్ నుంచి చాలామంది వలసలు దేశవ్యాప్తంగా వెళ్ళేవారు. ఎక్కడ చూసిన కూలీలుగా వచ్చిన వాళ్ళు బీహార్ వాళ్ళు అలాంటిగా పరిస్థితి. అంటే చిన్న చిన్న పోస్టులకు కూడా లక్షలాది మంది నిరుద్యోగులు అప్పుడు ఉద్యోగాల గురించి, రైల్వే ఉద్యోగాల గురించి ఎక్కువ పోటీలు పడేవారు బీహార్ వాళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత డెవలప్మెంట్కి చాలా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. బీమార్ స్టేట్స్ అంటాం మనం. అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వాటికి బీమార్ స్టేట్స్ అని కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఎక్కువగా బీమార్ స్టేట్కి ఇస్తూ ఉంటుంది. ఎన్ని నిధులు ఇచ్చినా అక్కడ డెవలప్మెంట్ మాత్రం ఎప్పుడు వెనకబడి వాటి. కాకపోతే కాస్త కోస్త నితీష్ కుమార్ గారు ఉన్నప్పుడు తర్వాత కొంచెం డెవలప్మెంట్ కనపడింది, మంచి వ్యక్తి అనేటువంటిది కొంచెం ఉంది. దాంతో బీజేపీ కూడా ఈ మధ్యకాలంలోని బీహార్ డెవలప్మెంట్కి అనేక రకమైన పథకాలు అనౌన్స్మెంట్ చేశారు నరేంద్ర మోదీ గారు పదే వెళ్ళి. అందుకని ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయింది. అక్కడ తేజస్వి యాదవ్కి అతనికి రాజకీయ భవిష్యత్తుకి ఈ ఎన్నికలు ఒకటి తెలుస్తాయి. రాహుల్ గాంధీ కూడా నేను ఓటు చోరీ గురించి చెప్పేసి అతను చేసినటువంటి హల్చల్ ఏదో చేశాడో అతను కూడా కాస్త నమ్మకం పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీకి బలమైన సీట్లు వస్తాయని చెప్పేసి అన్నట్టుగా అతను. అంటే ఈ ఓవరాల్గా ఎన్ని చూసినా కూడా ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఎప్పుడు కూడా ఆయన శాసన మండలి నుంచి వచ్చి సీఎం అయ్యాడు ఆయన నాలా కూడా. కాకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా బీహార్ ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి
మామూలుగా సర్వే ఫలితాలు చిన్న కొన్ని సంవత్సరాలు ఆల్రెడీ చేసినాయి. అక్కడ ప్రజల మూడ్ ఎలా ఉంటుందని చెప్పేసి అక్కడ బీహార్ ప్రజలు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ తోటి ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి కానీ గెలిపించుకుంటే ఆల్రెడీ వెనకపాటుతనానికి పెరుగా ఉన్నటువంటి బీహార్కి మంచి డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నరేంద్ర మోదీ గారు ప్రత్యేక దృష్టి బీహార్ మీద పెట్టారు కాబట్టి అనేక రకమైనటువంటి పథకాలకైనా కొన్ని వేల కోట్లు అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ ఆగకుండా ఉండాలి అంటే మళ్ళీ ఎన్డీఏ కూటమికి ఇవ్వాలనేటువంటి భావన అక్కడ ఉన్నట్టుగా సర్వే సంస్థలను తెలుపుతున్నాయి. అందులోని ఈ మహాగఠబంధన్ కూటమి ఉందంటే ఆ కూటమిలో ఇంకా సరైన క్లారిటీ రావట్లేదు. మాకు ఎక్కువ సీట్లు కావాలంటే వాళ్ళ కొట్టుకుంటారు ఇంకా. అంటే ఈ వాళ్ళలో ఉన్నటువంటి అనిశ్చితి వీళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే 2 దశాబ్దాల నుంచి చూశారు నితీష్ కుమార్ని. ఈసారి తన వయసు రీత్యా ఎవరికి ఇస్తారో, అంటే సీఎం పోస్ట్ ఎవరిస్తారో అనేది కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. కానీ బీహార్ ప్రజల మూడ్ ఎలా ఉందంటే కొన్ని సర్వేల ప్రకారం ఖచ్చితంగా సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ తోటి ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది తప్ప లేకపోతే ఈ వలసలాగో. ఇక్కడ ఎప్పుడైతే అనేక ప్రాజెక్టులకి స్టార్ట్ అయినాయి అనుకుంటే నిరుద్యోగులు అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అక్కడే పనిచేసుకుంటారు, బయట రాష్ట్రాలకు వలస వెళ్ళవలసిన అవసరం లేదు. మరోసారి అలా కాకుండా రాజకీయంగా మనం చూసుకుని లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్కి కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మళ్ళీ డెవలప్మెంట్కి కష్టం ఉంది అనే భావన ఉంది. కాబట్టి ఖచ్చితంగానమ్మా మనకున్న విశ్లేషణ ప్రకారం మనకున్నటువంటి వివరాల ప్రకారం ఖచ్చితంగా మరోసారి ఎన్డీఏ గవర్నమెంట్ బీహార్లో రాబోతుంది. ఎందుకంటే అది కూడా పెద్ద స్టేట్, 243 స్థానాలు ఉన్నాయి, 122 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ జేడీయూ వీళ్ళందరూ కూడా దాటు ఇంకా చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. అందులోని ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వ్యక్తులు కూడా వచ్చి పోటీ చేయడం ఎన్డీ గవర్నమెంట్ ప్లస్ అవుతుంది, ఎన్డీఏగా ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఎంఐఎం పార్టీ ఉంది. ఎంఐఎం పార్టీ కూడా నిన్న అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే బీహార్లో అనేక కులాలకి సంబంధించిన నాయకులు ఉన్నారు కానీ ముస్లిమ్స్కి ఏం నాయకుడు లేడు అన్నట్టుగా అతను కూడా కొన్ని స్థానాల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ కులాల వారీగా చూసుకున్న యాదవ్ కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు, ముస్లిం కమ్యూనిటీ ఎంతమంది ఉన్నారు, కుర్మి తెగలు ఉంటారు, వాళ్ళు కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నారు. ఏంటంటే ఏది ఏమనుకున్నా కూడా ఈ కుల రాజకీయాలు కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు అన్ని అనుకూల అంశాలు ఎక్కువగా ఉన్నది ఎవరికి ఉందంటే ఎన్డీఏ కూటమికి ఉన్నాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మెజారిటీ సీట్లు గతంలో 79 జేడీయూకి వచ్చినాయి, 78 బీజేపీకి వచ్చినాయి, కలిసి పోటీ చేసినాయి, కలిసి నిలబడ్డాయి, అధికారం పాల్పంచుకున్నాయి. ఈసారి ఇంకా ఎక్కువగా స్థానాలకు కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎందుకు వస్తుందంటే బీహార్లో జరిగినటువంటి ఫలితాలు దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయి. ఎన్డీఏ గవర్నమెంట్ మేము చాలా డెవలప్మెంట్ చేసామని చెప్పుకుంటున్నటువంటి క్రమంలో ప్రజలు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ మూడుకు తగ్గట్టుగానే ఉన్నారు అనేటువంటి ప్రభావం, దాని ప్రభావం మిగతా రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల మీద పడుతుంది. కాబట్టి బీహార్ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా మిగతా దేశం మొత్తం మీద ప్రభావితం చూపిస్తున్నటువంటి అంశం చర్చనీయాంశంగా మారిన క్రమంలో అన్ని పార్టీలు ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. కాకపోతే ఖచ్చితంగా నాకున్న లెక్కల ప్రకారం బీహార్లో మరోసారి ఎన్డీఏ గవర్నమెంట్ అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలవబోతుంది. ఎంత ఓటు చేరు గురించి ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ గారు ప్రచారం చేసుకున్నా కూడా అది కొంతవరకే ఫలితాలు ఇచ్చింది తప్ప, ఎందుకంటే 60 లక్షల ఓట్లు తీసేసారని చెప్పి ఆరోపణ చేశారు. ఎలక్షన్ కమిషన్ మళ్ళీ మీద రీసర్వే చేసి 60 లక్షలకు పైగా ఎక్స్ట్రా మరో 3-4 లక్షల ఓట్లు తీశారు. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వ్యక్తులు కొంతమంది, అక్రమ వలసదారులు కొంతమంది రకరకాలుగా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఓట్లు తీసేవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా చాలా ధీమాగా ఉంది. మేము కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఎలక్షన్ కమిషన్. అక్కడ చూపించేటువంటి ఎన్నికల విధానంలో అనేక రకాలైన మార్పులు కూడా తీసుకొచ్చింది. అంటే చాలా ఆరోపణలు ఎదుర్కొంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ మరోసారి అటువంటి ఆరోపణలు రాకుండా ఉండడానికి చాలా సుదీర్ఘమైన ప్రణాళికతో వెళ్తుంది. కాబట్టి ఏదేమైనా బీహార్ ఎన్నికల ఫలితాలు November 14th నాకు తెలిసి జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు ఆ రోజున రాబోతున్నాయి ఫలితాలు. ఖచ్చితంగా దాంతోపాటు ఇంకా దేశం మొత్తం మీద ఒక 7 ఉప ఎన్నికలు కూడా అనౌన్స్మెంట్ చేశారు. మన ఇక్కడ 11వ తారీఖున హైదరాబాద్కి సంబంధించిన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ కూడా మాగంటి గోపీనాథ్ గారి ప్లేస్లో అక్కడ కూడా ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ చేశారు. ఏదేమైనా కొంచెం మెజారిటీ స్థానాలు ఖచ్చితంగా ఎన్డీఏకి మాత్రమే అనుకూలంగా ఉందనేది మాట వాస్తవం ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి ప్రభావం చాలా గట్టిగా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే గనక మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మాగంటి సునీత గారిని అయితే ఎంపిక చేశారు అభ్యర్థిని. అలాంటిది కాంగ్రెస్ నేతలు అయితే అంటున్నారు కావాలంటే సానుభూతి చూపించండి ఆ కుటుంబం మీద కానివ్వండి, ఓట్లు మాత్రం వేయకండి అంటూ కూడా, అంటే రాజకీయాలను ఈ పరంగా కూడా వాడుకోవచ్చా అని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు సానుభూతి చాలా ప్రభావం చూపిస్తుంది మన భారతదేశంలో. సానుభూతి రాజకీయాలు ఉంటాయి, ఎలా ఉంటాయి,
కొంతమంది నాయకులు ఎలక్షన్లోకి వచ్చి నేను ఒంటరిగా పోటీ చేస్తున్నాను. అవును, జగన్మోహన్ రెడ్డి గారు చూసారు ఎలా చేశాడు. సానుభూతి ఒకసారి పనిచేసింది కదా. సానుభూతి చాలా ప్రభావం చూపిస్తుంది. ఏదో ఒకసారి ఛాన్స్ ఇద్దాం పోనీ అన్నట్టుగా. ఎప్పటికీ అది సాధ్యం పనిచేయదు. సానుభూతి కొన్నాళ్ళే పనిచేస్తుంది. అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ అనేది చాలా డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ. జూబ్లీ హిల్స్ అనే పేరే కానీ జూబ్లీ హిల్స్ ఏరియా ఎక్కడ జూబ్లీ హిల్స్ లో లేదు. జూబ్లీ హిల్స్ ఏరియాలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ ఏరియా లేదు. జూబ్లీ హిల్స్ ఏరియా అంతా కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది. పేరుకి మాత్రమే జూబ్లీ హిల్స్. కాస్ట్లిస్ట్ ఏదో మనుషులు అందరూ ఉన్నట్టుగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ అందరూ కూడా మధ్యతరగతి ప్రజలు ఎక్కువ. అందులో మైనారిటీస్ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది, యాదవ్ ఓటింగ్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అదే సందర్భంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనౌన్స్మెంట్ చేయలే. వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్ ఎవరనేది ఇంకా చేయలేదు. యాదవ్ కమ్యూనిటీ నుంచే 3 పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఖచ్చితంగా మేము బీసీ సామాజిక వర్గానికి ఇస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒక పక్కన ఈ నియోజకవర్గంలో ప్రభావం చూపించేటువంటి జనార్దన్ రెడ్డి గారి కూతురు ఆవిడ కూడా సీటు గురించి ప్రయత్నాలు చేస్తుంది అంటున్నారు. నవీన్ యాదవ్ గారికి కూడా అదే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు, తర్వాత ఏమో అంజన్ కుమార్ యాదవ్ ఆయన ఉన్నారు, తర్వాత ఏమో బొంతు రామ్మోహన్ గారి భార్య ఆవిడ పోటీ, ఆవిడ కూడా యాదవ్ కమ్యూనిటీ. పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. ఇదైతే ఎవరికి ఇస్తారు, కాంగ్రెస్ పార్టీకి అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ పంపించుకుంటారు. ఏఐసిసికి వాళ్ళు డిసైడ్ చేయాలి. రకరకాల మార్పులు చేర్పులు ఉంటాయి అనుకోండి. ఏంటంటే ఏదైనా ప్రజల మూడ్ ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ జరిగేదేమో బై ఎలక్షన్ చెప్పాలంటే అంతే కదా. చనిపోయారు కాబట్టి ఆ స్థానంలో జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ కాబట్టి కొంతమంది ఏమంటారంటే అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటే బై ఎలక్షన్స్ అనేది ఒక రకమైన వాదన. కానీ మన ఎలక్షన్ జరిగిన చూసాం కదా, సిటీ మొత్తానికి కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం కూడా రాలా. అదే ప్రభావం ఉంటుంది సిటీలో అని కొంతమందిని సెంటిమెంట్ కూడా పనిచేస్తుంది ఆమె మీద అన్నట్టుగా అంటారు. ఏదేమైనా ఇక్కడ విషయానికి పక్కన పెడితే మనం మాట్లాడకుండా బీహార్కి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఎన్డీఏ గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని బీహార్ ప్రజలు కూడా కోరుకుంటున్నారన్నట్టుగా తెలుస్తుంది. ఓకే సార్, నమస్తే.